పనులు చేయొచ్చు. ఈ 1300 కోట్లతోని 60,000 మంది రైతులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఇవ్వచ్చు. డైరెక్ట్ గా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అవునా కదా? ఈ 1300 కోట్లతోని 100 ఫ్యాక్టరీలు పెట్టి ఒక్కొక్క ఫ్యాక్టరీలో 200 మందిని ఎంప్లాయ్ చేయవచ్చు. ఇదే 1300 కోట్లతోని. ఈ 1300 కోట్లతోని 100 పాఠశాలలు కట్టవచ్చు. కానీ వీళ్ళు కట్టరు. ఎందుకంటే వీళ్ళు రైతు వ్యతిరేక ప్రభుత్వం. వీళ్ళకి కావాల్సిందంతా వాళ్ళ జోబులు నిండాలి. ఇవాళ వీళ్ళ మన దురదృష్టం ఏందయ్యా అంటే, ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణలో ప్రతి వారం ఒక బిడ్డ ప్రభుత్వ పాఠశాలలో చచ్చిపోతున్నారు. ప్రతి వారం ఒక ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ప్రతి వారం 6 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతి వారం 17 పాఠశాలలు మూతపడతా ఉన్నాయి. 17 పాఠశాలలు మూతపడతా ఉన్నాయి. కానీ ప్రతిరోజు కాంగ్రెస్ పాలకులు 25 కోట్ల రూపాయలు వాళ్ళ జేబులలో వేసుకుంటా ఉన్నారు. వీళ్ళు దొంగలు కాదానండి? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వీళ్ళు దొంగలు కాదా? వీళ్ళు మాట్లాడాలి కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి 373 ఎకరాల నిర్వహణ భూమిని నాంతర్గంలో ఆక్రమిస్తా ఉన్నాడు ముసుగు కంపెనీలతోని. ఇట్లా ఎన్నో దందాలు చేస్తున్నారు. మిత్రులారా, దయచేసి ఈ కాంగ్రెస్ పాలకుల వాళ్ళ శ్రద్ధ అంతా కూడా డబ్బులు ఏ విధంగా సంపాదించాలన్న దాని మీదనే ఉంది తప్ప ఇంకొక దాని మీద కాదు. మనందరి జీవితాలు ఎంత నాశనమైనా పర్వాలేదు, కానీ వాళ్ళ జోబులు నిండాలి, వాళ్ళ ఖజానా నిండాలి, వాళ్ళ దగ్గరికి లక్షల కోట్లు రావాలనే ఆలోచన ఉంది. అందుకొరకే ఈ రోజు తెలంగాణలో కోదాడ నుంచి కొడంగల్ దాకా, ఆసిఫాబాద్ నుంచి అలంపూర్ దాకా ప్రతి చోట కూడా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనే ప్రజలందరూ కూడా వేయి దేవుళ్ళకు మొక్కుతా ఉన్నారు.